సమాధానము సమాధానము శాంతి, మనశ్శాంతి అనే పదం మనం వింటూ ఉంటాం. సమాధానము, పీస్ అంటాం. పీస్ అంటాం. సమాధానము అంటే ఏంటి? సమాధానం గల మనసు, పీస్ఫుల్ మైండ్ అంటే సమాధానము గల, శాంతము కలిగినటువంటి మనస్సు. సమాధానం గల మనస్సు అంటే ఏంటి? సమాధానము అంటే ఏంటి? ఒక వ్యక్తిలో సమాధానము అనేది ఉంటే అతను ఎలా ఉంటాడు? అసలు సమాధానము అంటే ఏంటి? అది సమాధానం గల హృదయము ఎప్పుడవుతుంది? కలవరం అనేది లేకుండా, భయము అనేది లేకుండా, ఆందోళన అనేది లేకుండా, ధైర్యముతో సంతోషంతో నిబ్బరముగా ఉన్న హృదయంలో సమాధానము అనేది ఉంటుంది. కలవరం, భయం, ఆందోళన ఉన్న హృదయంలో సమాధానం అనేది ఉండదు. సమాధానం లేని హృదయం అవుతుంది. ధైర్యము, నిబ్బరముగా, ఆనందముగా ఉన్నప్పుడు ఆ హృదయంలో సమాధానము ఉన్నట్టు. బహుశా ఇక్కడ ఉన్నవారిలో సమాధానం గల హృదయం ఎవరికి ఉంది? 100కి 100% అంటే తక్కువ కొంచెం ఎక్కువ అన్నట్టుగా లేకుండా పరిపూర్ణమైన సమాధానం కలిగిన హృదయం అనేది ఇక్కడ మనలో ఎంతమందికి ఉంది? ఎంతమంది కలిగి ఉన్నాం? రైట్. నేను అనుకుంటున్నాను, నా భావన ఏంటంటే సమాధానం కలిగిన హృదయాలు 100కి 100% అనేది ఎవరికీ లేదని, కొంత సమాధానం కొంత కలవరం మనలో ఉన్నాయనేది నా ఉద్దేశం. అంటే ప్రతి ఒక్కరి హృదయంలో సమాధానం అసలు లేదని కాదు, ఎంతో కొంత ఉంది. అలాగే అసమాధానం కూడా, అశాంతి కూడా ఎక్కువగానే ఉంది అనేది అందరినీ గమనిస్తూ ఉంటే, వాళ్ళ మాటలు వింటే అర్థమవుతుంది. నేను చూసుకున్నా నాకు అర్థమవుతుంది. అంటే మనం సగం సమాధానంతో బతుకుతున్నాం, సగం ఏమో అశాంతితో బతుకుతున్నాం. అంటే మన హృదయంలో ధైర్యం ఉంది, కాస్త భయము ఉంది. మన హృదయంలో నిబ్బరం ఉంది, కాస్త కలవరము ఉంది. మన హృదయంలో ఆనందం ఉంది, అదే సమయంలో కాస్త ఆందోళన కూడా ఉంది. అందువల్ల మన హృదయంలో కొంత సమాధానం, కొంత అసమాధానం, కొంత శాంతి, మరికొంత అశాంతి. ఈ భూమి మీద చాలా ఆశ్చర్యంగా జీవిస్తున్న జీవులు మనం. అంటే అటు శాంతికి అటు అశాంతికి మధ్యలో, సమాధానానికి అటు అసమాధానానికి మధ్యలో అమాయకంగా జీవిస్తున్న అమాయకమైన జీవులు మనం అందరం కూడా. సరే, సమాధానాన్ని గురించి ఈ సమయంలో మనం మాట్లాడదాం. కొంచెం సౌండ్ పెట్టండి. లోకాసు వార్త 7వ అధ్యాయం 50 వచనాన్ని చదువుకుందాం. లోకాసు వార్త 7వ అధ్యాయము 50 వచనం. అందుకైన నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము గలదానివై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పాను. ఒకనాడు యేసు ప్రభు ఒక ఇంట ఉండి భోజనం చేయుచుండగా ఆయనయు ఆయన శిష్యులు ఒకరింటికి భోజనానికి ఆహ్వానించబడ్డారు. సీమోను అని ఒక పరిసయుడు ఆయన్ని ఆహ్వానించారు. యేసు ప్రభు ఆయన ఇంట ఉన్నాడని, భోజనానికి వచ్చాడని తెలుసుకున్న ఒక స్త్రీ యేసు ప్రభు దగ్గరకు వచ్చి, ఆయన పాదాల దగ్గరకు వచ్చి ఏడవడం మొదలుపెట్టింది. ఏడుస్తూ ఉంటే బడబడా 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 కన్నీళ్లు కారిపోతున్నాయి. ఆ కన్నీళ్లు ప్రభు యొక్క పాదాల మీద పడి తడిసిపోతున్నాయి, పాదాలే తడిసిపోతున్నాయి. ఓ ఎక్కి 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 ఏడుస్తుంది. అంటే ఆమె హృదయంలో ఒక బాధ ఉందన్నమాట. అంత బాధ ఉంది, అంత వేదన ఉంది, అంత కలవరం ఉంది, అంత భయం అనేది ఆమెలో ఉంది. అలా భయపడుతూ వచ్చి బాధపడుతున్నటువంటి ఆమెకు యేసు ప్రభు అంటున్న మాట ఏంటంటే, అమ్మా, నువ్వు పశ్చాత్తాపడుతున్నావు, నువ్వు తప్పు చేశానన్న విషయం నువ్వు గ్రహించుకున్నావు, నా దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడుతున్నావు. నువ్వు ఎంతగానో తగ్గించుకున్నావు, నా పాదాలను కూడా తుడిచావు, ఎక్కడికి రావాలో అక్కడికే వచ్చావు, ఏ పాదాలు పట్టుకోవాలో అదే పాదాలు పట్టుకున్నావు. నీ తగ్గింపును, నీ పశ్చాత్తాపాన్ని, నీ విశ్వాసాన్ని చూసి నీ పాపములన్నిటినీ క్షమిస్తున్నాను. అమ్మా, నీకు రక్షణ ఇస్తున్నాను, ఇప్పుడు సమాధానం గల దానివై ఇంటికి వెళ్ళుము అంటున్నాడు. యేసు ప్రభు ఆమె యొక్క పాపములన్నిటినీ క్షమించి ఆమె ఆత్మకు రక్షణ అనేది ఇచ్చాడు.
ఎప్పుడైతే ఆమె పాపములను క్షమించి రక్షణ అనేది ఇవ్వగానే ఆమె హృదయంలోనికి ఏం ప్రవేశించింది? సమాధానం అనేది వచ్చేసింది. తనలో ఉన్నటువంటి బాధ, తనలో ఉన్నటువంటి భయం, తనలో ఉన్నటువంటి కలవరం అన్నీ ఎగిరిపోయినాయి. తనలో ఉన్న బాధ ఏంటంటే నేను దేవునికి విరోధంగా పాపము చేశాను. తనలో ఉన్నటువంటి కలవరం ఏంటంటే దేవుడు నన్ను అంగీకరిస్తాడా? అయ్యో నేను దేవునికి అసహ్యమైన దానిని కదా. ఆమెలో ఉన్న భయం ఏంటంటే ఇప్పుడు నా జీవితం యొక్క సంగతి ఏంటి, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, ఇప్పటి వరకు నేను నా కళ్ళు మూసుకొని నాకు నచ్చినట్టుగా నేను జీవించాను, కానీ ఈరోజు నా పాప స్థితి నాకు అర్థమైందే. ఇటువంటి స్థితిలో నన్ను దేవుడు అంగీకరిస్తాడా? ఈ సమయంలో నేను చనిపోతే నా పరిస్థితి ఏంటి, నా ఆత్మ సంగతి ఏంటి, నేను నశించిపోవాల్సిందేనా అని భయం, బాధ, కలవరం ఆమెలో ఉంది. ఎప్పుడైతే యేసు ప్రభు అమ్మ బాధపడకమ్మా, నీ పశ్చాత్తాపంలో నిజాయితీ ఉంది, నీ తగ్గింపులో నిజాయితీ ఉంది, నీ విశ్వాసంలో నిజాయితీ ఉంది, నీ హృదయాన్ని చూశాను, నీ హృదయంలో నిజంగా పశ్చాత్తాపడుకున్నావు, నీ హృదయంలో నువ్వు నిజంగా తగ్గించుకున్నావు, నీ హృదయంలో నిజంగా నువ్వు నన్ను విశ్వసించావు చాలమ్మా, ఇవన్నీ చూసి నీకు నేను రక్షణ ఇస్తున్నాను, ఇవన్నీ చూసి ఇప్పటి వరకు నేను చేసిన పాపాలన్నింటినీ క్షమించేస్తున్నాను అని ఎప్పుడైతే యేసు ప్రభు అన్నాడో తనలో ఉన్న బాధ, భయం, ఆందోళన అన్నీ ఎగిరిపోయింది. ఒక్కసారిగా ఆమె హృదయంలోనికి ఏమొచ్చేసింది? సమాధానం. ఏంటి ఆ సమాధానం? భయం పోయింది, ఆందోళన పోయింది, కలవరం పోయింది. ఇప్పుడు రక్షణ పొందిన తర్వాత ఆమెలోకి ఏమొచ్చింది? ధైర్యం వచ్చింది. ఒకప్పుడు పాపిని కదా అని భయపడింది, ఇప్పుడు పాపములన్నీ క్షమించబడ్డాయి కదా అని ధైర్యంగా ఉంది. ఒకప్పుడు నన్ను అంగీకరిస్తాడా లేదా అని భయం ఉంది, కానీ ఇప్పుడు ఆయనే స్వయంగా ఏమన్నారు? నీ పాపములన్నీ క్షమించబడ్డాయని అన్నారు, అంగీకరించారు అమ్మ అని ఆయన ఆదరించారు, హక్కును చేర్చుకున్నారు. కాబట్టి భయం పోయింది. నన్ను పట్టించుకుంటారా పట్టించుకోవడానికి కలవరపడింది, కానీ స్వయంగా యేసు ప్రభు పట్టించుకుని ఆత్మకు రక్షణ ఇచ్చారు కనుక తనలో ఉన్న కలవరం పోయింది. నరకానికి వెళ్తాను, నేను శిక్షలోనికి వెళ్తానని భయం ఉంది, కానీ ఎప్పుడైతే రక్షణ పొందిందో ఆ భయం లేదు కనుక భయం ఎగిరిపోయింది, కలవరం ఎగిరిపోయింది, ఆందోళన ఎగిరిపోయింది. ఇప్పుడు ఆమె హృదయంలోనికి ధైర్యం వచ్చింది, సంతోషం వచ్చింది, అలాగే ఆమెకు నిబ్బరంగా ఉంది. ఇప్పుడు నిబ్బరంగా ఉంది. ఎప్పుడైతే ఈ 3 వచ్చినాయో ఆమె హృదయంలో ఏది వికసించింది? సమాధానము వికసించింది. ఆ రోజు ఆమె సమాధానం గల హృదయంతో ఇంటికి వెళ్ళి, చాలా కలవరంతో, భయంతో, బాధతో ఆమె యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. ఆమె సంతోషంతో, సమాధానంతో ఆమె ఆ రోజు ఇంటికాడి నుంచి ప్రభు దగ్గర నుంచి వెళ్ళింది. కనుక సమాధానం కలిగిన హృదయం అంటే ఏంటో చెప్పాను. ఇప్పుడు ఆమెలో భయం ఉందా? ఆందోళన ఉందా? కలవరం ఉందా? ఏమీ లేదు. ఇప్పుడు ఆమెలో ఏముందంటే సంతోషం, సమాధానం, ధైర్యం, నిబ్బరం అన్నీ ఉన్నాయి. ఈరోజు నేను అడుగుతున్నాను, ఆ సమాధానం కలిగిన హృదయాన్ని మనం కలిగి ఉన్నామా? సమాధానం కలిగిన హృదయాన్ని ప్రభు ఇస్తాడండి తన రక్షణ ద్వారా. అంటే రక్షణ అంటే ఏంటి? రక్షణ యొక్క ఫలితం ఏంటో తెలుసా? రక్షణ పొందిన వాడికి హృదయంలో సమాధానం అనేది వస్తుంది. రక్షణ పొందిన వ్యక్తి హృదయంలో ఏముంటుంది? సమాధానం ఉంటుంది. అది సూచన. నేను రక్షణ పొందాను అనడానికి సూచన ఏంటంటే రక్షణ పొందిన వారి హృదయంలో సమాధానం అనేది ఉంటుంది, పీస్ఫుల్నెస్ అనేది ఉంటుంది. యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనం చదువు. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించడం లేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వరవనీయకుడి. చాలు. శాంతి అన్నగడ ఫుట్ నోట్లో ఏముందో చూడండి, సమాధానం అని ఉంది. నా శాంతినే అన్నగడ కూడా ఏమనుంది? సమాధానం అని ఉంది. కనుక శాంతి అన్న సమాధానం అన్న ఒకటే. ఇప్పుడు ప్రభువు తనను వెంబడిస్తున్న శిష్యులకి ఏమిస్తానంటున్నాడు? సమాధానం. కనుక క్రీస్తు తనను వెంబడించే వారికి ఇచ్చేది సమాధానమే. క్రీస్తు ద్వారా రక్షించబడిన వారికి, క్రీస్తుని వెంబడించే వారికి క్రీస్తు ఇచ్చేది ఏంటంటే సమాధానము. కనుక క్రీస్తు శిష్యులకు, క్రీస్తుని వెంబడించే వారికి సమాధానం కలిగిన హృదయం ఉంటుంది, పీస్ఫుల్నెస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. రైట్. ఇది లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించి, ఈ సమాధానం అనేది లోకం ఇచ్చే సమాధానం అయితే రైట్. ఏంటి లోకం ఇచ్చే సమాధానం ఏంటి? క్రీస్తు ప్రభు ఇచ్చే సమాధానం ఏంటి? సో లోకం కూడా సమాధానం ఇస్తుందా? లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించటం లేదు అంటే లోకము కూడా మనకి సమాధానం ఇస్తుందా? ఇస్తుంది. రైట్. ఇప్పుడు లోకం ఇచ్చే సమాధానం ఏంటి? సమాధానం కలిగిన మనసు ఎప్పుడు వస్తుంది? రైట్. మనకు ఒక మంచి స్థితి, ఒక మంచి ఇల్లు కట్టేసుకున్నాం, అలాగే మంచి ఆస్తి వచ్చింది, మన పిల్లలు బాగా చదువుకుని ఉద్యోగాలు వచ్చేసినాయి, వాళ్ళకి మంచి సంబంధాలు, మ్యారేజ్లు అయిపోయినాయి, వాళ్ళందరూ స్థిరపడిపోయారు, హాయిగా ఉన్నారు. మనకి పెన్షన్ లాగా ఏవో డబ్బులు ఉన్నాయి, లేదంటే చెరువుల నుంచో దీని నుంచో మనకి, అంటే ముసలం అయిపోయిన మనకి ఏవో డబ్బులు వస్తున్నాయి పెన్షన్ నుంచో, లేకపోతే మనకున్న ఆస్తి నుండో
మనకు వస్తున్నాయి, మనం చక్కగా కూర్చుని ఉన్నాం, ఇంత తప్పేం కాదు. రైట్. ఇలా ఉన్నప్పుడు వాళ్ళ హృదయంలో ఏముంటుంది? వాళ్ళకి భవిష్యత్తుని గురించిన కలవరం ఉంటుందా? భయం ఉంటుందా? ఆందోళన అనేది ఉండదు. కనుక అటువంటి వారి హృదయంలో సమాధానం ఉంటుంది. అది దేన్ని బట్టి వచ్చింది? ఉద్యోగాన్ని బట్టి. అసలు అసమాధానం ఎందుకు ఉంది అని చెప్తే మీకు అర్థమవుతుంది. అసలు మనకి ఎందుకు అసమాధానం ఉంది? మనం ఎందుకు, మన హృదయాలు ఎందుకు భయపడుతున్నాయి, ఎందుకు కలవరపడుతున్నాయి, ఎందుకు ఆందోళన పడుతున్నాయి? సరైనటువంటి ఉద్యోగం లేదని, ఉన్నా సరైన జీతం రావట్లేదని, వచ్చినా అవి ఇంటికి సరిగ్గా సరిపోలేకపోతున్నాం, సరైన ఇల్లు కట్టుకోలేకపోయామని, బిడ్డలను సరిగ్గా స్థిరపరచలేకపోయామని, వాళ్ళు మంచిగా చదువుకోలేకపోయారని, చదివించినా సరిగ్గా చదవలేదని, వాళ్ళకి సరైన ఉద్యోగాలు రాలేదని, సరైనటువంటి వివాహాలు చేయలేకపోయామని, అందరిలాగా కాస్ట్లీగా అన్ని వస్తువులు కొనుక్కోలేకపోయామని, అందరిలాగా మరి జీవించలేకపోతున్నామని, ఆర్థికంగా స్థిరపడలేకపోయామని, బలపడలేకపోయామని. ఇవన్నీ కూడా మరి నిజమే కదా. ఈరోజు వీటన్నిటిని ఆలోచించుకొని మనిషి భయపడుతున్నాడు, ఆందోళనతో ఉన్నాడు, కలవరంతో ఉన్నాడు. ఎలా భవిష్యత్తు ఏంటి, ఎలా ఏంటి, ఏమైపోతుందో ఏంటో అనేటువంటి నిరాశ నిస్పృహలతో ఈరోజు మనిషి జీవిస్తున్నాడు. ఇవన్నీ, ఈ భయాలన్నీ లేనివాడికి చాలా సమాధానంగా ఉంటాడు. అదే యేసు ప్రభు చెప్తున్నాడు. ఇవి లేనివాడికేమో అశాంతి, ఇవన్నీ ఉన్నవాడికేమో శాంతి లోకం ఇస్తుంది. కానీ నేను ఇచ్చేటువంటి శాంతి అలాంటిది కాదు. రైట్. నేను ఇచ్చేది శాంతి లోకం ఇచ్చినట్టుగా కాదు, నా శాంతినే మీకు అనుగ్రహించు. ఎవరి శాంతిని? యేసు ప్రభుకున్న శాంతినే ఇచ్చాడు. యేసు ప్రభుకున్న ఏం శాంతి ఏంటి? ప్రభుకున్న సమాధానం ఏంటి? లోకము ఆయనకి ఏం సమాధానం ఇచ్చింది? లోకం నుండి ఆయనకి ఏం సమాధానం కలిగింది అనడానికి ఆయన ఏమైనా రిచ్చా? అంతఃపురంలో పుట్టినవాడైనా కాదు కదా. అనుకున్నారు జ్ఞానులు అంతఃపురంలో పుడతాడేమోనని, కానీ ఆయన ఎక్కడున్నాడు? పశువుల తొట్టిలో ఉన్నాడు. ఒక కార్పెంటర్, ఒక చెక్కలు కొట్టుకునేటువంటి కుటుంబంలో పుట్టాడు. మరియమ్మ. డబ్బున్న వాళ్ళు కొడుకు పుడితే ఎడ్లనిస్తారు, మధ్యతరగతి వాళ్ళు గొర్రెనిస్తారు, పేదోళ్ళు అనుకున్న వాళ్ళు 10 రూపాయలు ఇట్టి పావురం ఇస్తారు. యేసు ప్రభు పుట్టినప్పుడు వాళ్ళ మమ్మీ డాడీ ఏమిచ్చారు దేవునికి కానుక? పావురాన్ని ఇచ్చారు. అంటే వాళ్ళేమో డబ్బున్న వాళ్ళు కాదు, మధ్యతరగతి వాళ్ళు ఏం కూడా కాదు. పావురం ఇచ్చారంటే అర్థం ఏంటండి? పేదోళ్ళని అర్థం. ఇంకేంటండి, పావురం కంటే ఇంక లిస్ట్ ఏం లేదు ఇశ్రాయేల్ దేశంలో. ఇంకేమన్నా చెప్పండి, ఇంకేమన్నా పావురం కంటే లిస్ట్ ఏముందా? ఎద్దు, గొర్రె, ఇంకా లిస్ట్ అయితే పావురం. పావురాన్ని ఇచ్చారంటే ఆయన ఎంత పేదవాడు ఆలోచించారు. మరి అంత పేదవాడైనప్పుడు, పైగా ఆ పేదవాడి ఇంట్లో మళ్ళీ ఎంతమంది అన్నదమ్ములు? 4 అన్నదమ్ములు. మరి ఎంతమంది చెల్లెల్లో తెలియదు. ఇదేమన్నా చిన్న చితక కుటుంబం అంటే కాదు. కష్టపడేది ఎవరో? ఒక తండ్రి, వడ్లవాడు యోసేపు. ఒకప్పుడు వాళ్ళ తాత ముత్తాతలు రాజులే, కానీ ఇప్పుడు రాజ్యాలు లేవు అమ్మా, సింహాసనం లేదు, రాజ్యాలు లేవు, రాజులు లేరు, అందరూ అయిపోయారు. చూసారా? దావీదు గారి కుమారుడు యోసేపు గారు ఇప్పుడు ఎలా జీవిస్తున్నాడంటే 4 చెక్కలు పాదుకొని ఒక కుర్చీ తయారు చేసి అమ్ముకుని బతుకుతున్నాడు. సరే, అలాంటి కుటుంబంలో జీవించిన యేసు ప్రభుకి లోకం నుండి సమాధానం అనేది ఉంటుందా? ఉండదా? ఉండదు. మరి ప్రభు ఏంటి? నీకే లేదు సమాధానం, మాకేం ఇస్తావు ప్రభు అంటుంటే, ప్రభు అంటున్నాడు నా సమాధానం అనే మీకు అనుగ్రహం. యేసు ప్రభుకున్న సమాధానం ఏంటి? యేసు ప్రభుకున్న సమాధానం ఏంటంటే దేవుణ్ణి కలిగి ఉన్నవాడు. యేసు ప్రభు ఏం కలిగి ఉన్నవాడు? దేవుణ్ణి కలిగి. ఆయనకి రేపటి గురించిన భయం ఉందా? యేసు ప్రభుకి లేదు. దేని గురించిన కలవరం ఉందా? దేని గురించిన ఆందోళన ఉందా? చివరికి యెరూషలేముకి వెళ్తే సిలువేసి చంపేస్తానని తెలుసున్నా కూడా ఆయన భయపడ్డా? మరణానికి కూడా భయపడలేదు, ఆందోళన లేదు, కలవరానికి లేదు. ఏది జరిగినా దేవుని చిత్తమే, నాకేం కావాలన్న దేవుడే ఇస్తాడు అనుకుంటూ ముందుకెళ్ళిపోయాడు. అది అనుకున్న సమాధానం. నేను మరణిస్తే దేవుని దగ్గరికి వెళ్ళగలను, అది అనుకున్న సమాధానం. భూమి మీద నేను దేవుని కలిగి ఉన్నాను, దేవుడు నా ప్రతి అవసరతను ఎరిగి ఉన్నవాడు, దేవుడు నాకు సమస్తమును సమకూరుస్తాడు, నేను ఆయన పని మీద ఉండవాలని, ఆయన కొరకు నేను బ్రతకవలను, అదే అనుకున్న సమాధానం. రేపటి గురించిన భయం, ఆందోళన, ఏం జరుగుతుందనే కలవరం ఆయన హృదయంలో లేదు. ఆయన హృదయం దేవునితో నింపబడింది. అది యేసు ప్రభు కలిగి ఉన్న సమాధానం. ప్రభు అంటున్నాడు నేను కలిగి ఉన్న ఆ సమాధానాన్ని మీకు అనుగ్రహిస్తాను అంటున్నాడు. కొలస్సీలకు రాసిన పత్రిక కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం చూద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. క్రీస్తు అనుగ్రహించు సమాధానము, క్రీస్తు అనుగ్రహించు సమాధానం మీ హృదయములలో ఏలుచుండనీయుడి. మీ హృదయములలో ఏలుచుండ నీయుడి. సో క్రీస్తు అనుగ్రహిస్తున్న ఈ సమాధానం చూడండి, అక్కడ ఏమన్నది? క్రీస్తు అనుగ్రహించు సమాధానం మీ హృదయములలో. రైట్. ప్రభు రక్షిస్తే, ప్రభు క్షమిస్తే, అలా రక్షించిన క్షమించిన వాని హృదయంలోనికి ప్రభు ఏమిస్తాడు? తన సమాధానాన్నే ఇస్తాడు. ఆ సమాధానం మీ హృదయంలో ఏలుచుండనీయుడి అన్నాడు. ఏలాలంట. యేసు ప్రభు ఇచ్చిన సమాధానం మన హృదయంలో ఏలాలి. ఏలుతుందా? ఏలడం అంటే ఏంటండి? ఇప్పుడు పై చెయ్యి ఉంటే, ఇప్పుడు అన్నిటికీ ఓడిపోతుంది అనుకోండి, దాన్ని ఏలడం అంటారా? అన్నిటికీ ఓడిపోతుంది అనుకోండి, అది ఏలడం అంటారా? ఓటమి అంటారు. ఏలడం అంటే ఏంటండి? ఏలుకుంటూ వెళ్ళాలి. ఏలడం అంటే ఏంటండి? ఏలుబడి చేయాలి అంటే అన్నిటికీ పై చెయ్యి ఉండాలి.
ప్రతిదానికి సమాధానం పై చేయి సాధిస్తుంది అనుకోండి, వాళ్ళని ఎందుకు పిలిచాడంటే సమాధానంగా ఉండడానికి పిలిచాడా, అశాంతులతోనూ అసమాధానంతో కలవరంతో భయంతో బతకడానికి పిలిచాడా? దేనికి పిలిచాడు మనల్ని? సమాధానంగా ఉండాలి. రక్షణ పొందిన వారికి సమాధానం వస్తుంది. యేసు ప్రభు సమాధానాన్ని ఇస్తాను అంటున్నాడు. అలాగే క్రీస్తు ఇచ్చిన సమాధానం మన హృదయంలో ఏలుబడి చేయాలంటున్నాడు. అసలు మిమ్మల్ని పిలిచిందే దేవుడు. దేవుడు మనల్ని పిలిచిందే దేనికోసం? సమాధానంగా ఉండడానికి. తర్వాత రోమా పత్రిక తీయండి ఒకసారి, 8వ అధ్యాయం. రోమా పత్రిక 8వ అధ్యాయం 6వ వచనం. ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. రైట్. ఆత్మానుసారమైన మనసు కలిగిన వారు ఏం కలిగి ఉంటారు? జీవమును సమాధానం. మరి ఆత్మానుసారమైన మనసు మనం కలిగి ఉంటే మనకి ఏం ఉండాలి? సమాధానం ఉండాలి. రోమా పత్రిక 14వ అధ్యాయం 17వ వచనం. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. రైట్. కనుక నీతియు సమాధానము పరిశుద్ధాత్మలందలి అంటే దేవుని రాజ్యం అంటే ఏంటి? సంఘం దేవుని రాజ్యం. ఇది దేవుని రాజ్యం. ఈ దేవుని రాజ్యంలో మనం ఏంటి అనుభవించేది? అందరం చక్కగా నెలకోసారి వండుకుని తినేయడం కాదు. అది కాదు దేవుని రాజ్యం అంటే. దేవుని రాజ్యం అంటే వండుకుని తినడం నిజమే, అందులో తప్పేం లేదు. కానీ ఏంటంటే ఏది ఉండాలి? వండుకుని తిని. ఇప్పుడు కొంతమంది ఎలా ఉన్నారంటే, ఎవరో సాక్ష్యం ఇచ్చారు, ఓ సంఘంలోనంట పరిచర్య చేయడానికి ఎవరు రారట. మరి వంటలు ఎలా జరుగుతుందో తెలియదు. ఒకవేళ ప్రేమ విందు పెట్టినా ఎవరైనా పెట్టారనుకోండి, ఒకవేళ వాళ్ళు వచ్చి చేసుకుంటారేమో, వచ్చి చేసి పెడతారు. పెడితే ఎవరికి వాళ్ళే వచ్చి అలా తినేసి వెళ్ళిపోతారట. అంటే ఒకళ్ళు చెప్పారు, మరి ఎంతవరకు నిజం తెలియదు, సోదరులు. రైట్. మన సమాధానాన్ని ఎవరు దొంగిలిస్తున్నారు? అసలు మనం ఎందుకు సమాధానంగా ఉండలేకపోతున్నాం? మీరందరూ రక్షణ పొందినప్పుడు ఆ పాపాత్మురాలైన స్త్రీ వలె సమాధానాన్ని పొందాము అని చెప్పగలరా? మీరు రక్షణ పొందినప్పుడు మీ పాపములన్నీ క్షమించబడ్డాయన్న విషయం మీకు తెలిసినప్పుడు, మీరు ఆత్మలో రక్షించబడ్డారని, నిత్య నరకము నుంచి మీరు రక్షించబడ్డారని, ప్రభు యొక్క బిడ్డగా మారారన్న విషయం మీకు తెలిసినప్పుడు మీరు ఎంతో సమాధానంగా ఉండే ఉంటారు. నిజంగా రక్షించబడిన వాళ్ళైతే ఆ సమాధానం మీరు పొంది ఉంటారు. మరి అప్పుడున్న ఆ సమాధానం ఇప్పుడు ఎందుకు లేదు? మన హృదయంలోకి అనుగ్రహించబడిన సమాధానం మనం ఎందుకు ఏలుబడి చేయట్లేదు? ఈరోజు ఆ సమాధానం ఎందుకు ఓడిపోయింది? సమాధానాన్ని దొంగిలిస్తున్న దొంగలు ఉన్నారు. రైట్. ఒకటి, మన సమాధానాన్ని దొంగిలిస్తుంది ఏంటంటే భవిష్యత్తును గురించిన చింత. మన సమాధానాన్ని ఎత్తుకుని పోతుంది ఏంటంటే మత్తయి సువార్త 7వ అధ్యాయము 34వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 34వ వచనం. రేపటిని గూర్చి చింతింపకుడి, చింతపడకుడి. చాలు. అంటే మనుషులకు ఏముందనమాట? రేపటి గురించిన చింత. రేపు సంగతి ఏంటి? భవిష్యత్తు. రేపు అంటే అర్థం భవిష్యత్తు అని. భవిష్యత్తును గురించిన చింత, భయం, ఆందోళన అనేది మనిషికి ఉంటుంది. అనిజనులకు ఉంటుంది, స్వజనులకు ఉంటుంది, దేవుని పిల్లలకు కూడా ఉంటుంది. ఈ భవిష్యత్తును గురించిన భయం, ఆందోళన ఏం చేస్తుందంటే సమాధానాన్ని ఓడించేస్తుంది. అందుకే సమాధానం ఏలుబడి చేయలేకపోతుంది, నెగ్గలేకపోతుంది, ఓడిపోతుంది. మన హృదయంలో ఒక పోరాటం జరిగింది. సమాధానానికి భవిష్యత్తు గురించిన చింత గురించి గొడవ జరిగితే కొంతమంది హృదయంలో సమాధానం ఓడిపోయింది, చింత గెలిచింది. అది కనుక సమాధానాన్ని ఓడిస్తున్న మరి ఆ శత్రువులు ఎవరంటే చింతించుట అనేది. చింత. మరి ఇంకేంటి చింత అంటే? దేని గురించి? ఈ లోక జీవితపు అవసరతల కొరకు మనం చింతిస్తున్నామే,
ఏం జరుగుతుందో అని మనం భవిష్యత్తు గురించి భయపడుతున్నామే, అది మన సమాధానాన్ని గెలిచేసింది, ఓడించేసింది. ఇంకేంటి మన సమాధానాన్ని ఎత్తుకుని పోతుంది మరేంటంటే, మరొకటి ఏంటంటే పాపం. నాకు భవిష్యత్తు గురించి భయం లేదండి, నేను పేదవాడిగా ఉన్నా ధనవంతుడిగా ఉన్నా నేను ఏ స్థితిలో ఉన్నా దేవుణ్ణి స్తుతించగలను, నాకే భయం లేదు, ఏ ఆందోళన లేదు, దేవుడిని నేను పరిపూర్ణంగా నమ్ముతున్నాను, భవిష్యత్తులో ఏ కష్టం వచ్చినా దేవుడు నన్ను చూసుకుంటాడు, ఆ ధైర్యం నాకు ఉందండి అన్నవాడు హృదయంలో సమాధానం గెలిచినట్టు. అటువాని హృదయంలో సమాధానం ఏలుబడి చేస్తారు. రైట్. అయినా సరే కొంతమందిలో ఎందుకు సమాధానం ఓడిపోతుంది అని అంటే, పాపం వల్ల. నీకే అవకాశాలు లేవు, సంపాదించాలని లేకపోతే ఇంత రిచ్గా ఉండాలని ఆశ అయితే లేదు, లేదంటే నాకు లేదనే బాధ లేదు, భవిష్యత్తుని గురించిన భయము లేదు. మరి అలాంటప్పుడు మన హృదయంలో సమాధానం ఎందుకు ఓడిపోయింది? పాపం. పాపం చేసేవాడి హృదయంలో సమాధానం ఉండదు. ఎందుకంటే పాపము హృదయంలో సమాధానాన్ని ఉంచదు, తీసేస్తుంది. మనకి భవిష్యత్తుని గురించిన చింత లేకపోయి ఉండొచ్చు, కానీ మనలో రహస్యమైనటువంటి పాపము ఉండి ఉంటుంది. ఆ పాపం మనలో సమాధానాన్ని లేకుండా చేస్తుంది. పాపము చెయ్యుట మనసులో ఉన్న సమాధానమును ఓడించేస్తుంది, తీసేస్తుంది. ఆమెకి ఎందుకంత బాధ అయినాడని మీకు ఉదాహరణ చెప్తాను. ఆమెకి ఎందుకంత బాధ, ఎందుకు అంత అలా ఎక్కి ఎక్కి ఏడుస్తుంది? ఏం లేదని, ఏం ఉందని, ఏం పోగొట్టుకుందని కాదు కదా. ఆమె అంత అలా ఎక్కి ఎక్కి ఏడుస్తుందంటే కారణం ఏంటి? పాపము చేశాను అంటే పాపమే ఆమెను ఏడిపిస్తుంది. ఆమె చేసిన పాపమే ఆమెను ఎక్కిరిస్తుంది. ఆమె చేసిన పాపమే ఆమెను బాధ పెడుతుంది అనమాట. కనుక పాపము చేయు వారి హృదయంలో సమాధానం అనేది ఉండదు. ఈ లోక విషయముల గురించి చింతించే వారి హృదయంలో సమాధానం ఉండదు. అలాగే లోకంతో కలిసి పాపం చేసే వారి హృదయంలో కూడా సమాధానం ఉండదు. ఈ రెండు పాపాన్ని ఓడించేస్తున్న శత్రువులు. ఇంకేమన్నాయి చెప్పండి? ఇంకేమన్నాయి చెప్పండి? ఇవి రెండేనండి. చాలా మ్యాక్సిమం ఇంకా భవిష్యత్తులో దేవుడు తెలియజేస్తే తెలుసుకుందాం. సో నాకు తెలిసిన వరకు మనిషి యొక్క అంటే విశ్వాసలో ఉన్న సమాధానాన్ని ఎత్తుకుని పోతున్నది ఒకటి ఏంటండి? చింత. రెండోది ఏంటి? పాపం. నిజంగా విశ్వాసి పాపం చేసండి సమాధానంగా ఉండలేడు. తను చేస్తున్న పాపం వల్ల చాలా బాధపడతాడు, భయపడతాడు. పాపం చేసేవాడు భయపడతాడు. ఉదాహరణకి ఏదైనా తోటలో పాపం చేయనంత వరకు ఆదాము నిర్భయంగా ఉన్నాడు, ధైర్యంగా ఉన్నాడు, సమాధానంగా ఉన్నాడు. దేవుడు వచ్చి ఎప్పుడు పిలిచినా సరే అదమా ఎక్కడున్నావంటే ధైర్యంగా ముందుకెళ్ళేవాడు, దేవునితో మాట్లాడాడు. కానీ ఎప్పుడైతే పాపం చేశాడో చెట్ల వెనకాల పుట్ల వెనకాల దాక్కుని దేవుడు పిలిస్తే ఏం చేస్తున్నాడు? తాక్కుంటున్నాడు, భయపడుతున్నాడు, ముందుకు రావడానికి భయపడిపోతున్నాడు. అంటే పాపం చేసేవాడికి ఏముంటుంది? భయం ఉంటుంది. దేవుడు ఏమంటాడు అని ఆందోళన ఉంటుంది. రైట్. అందుకే మన హృదయంలో ఇప్పుడు చెప్పండి, ఇక్కడ సార్ నా వెనకాల చెప్పండి మాట, క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. వెరీ గుడ్. రైట్. ఏలాలంటే ఒకటి చింతను గెలవాలి. ఎలా అండి? ప్రార్థన చేయండి. విశ్వాసం అనే డాలును వాడమన్నాడు కనుక విశ్వాసం అనే డాలుతో విశ్వాసంతో ప్రార్థన చేసి మనం చింతను ఓడించాలి. రెండోది పాపం. మీ పాపం ఏంటో అది నిజాయితీగా ఒప్పుకోండి, దాని మీద దృష్టి పెట్టండి. లేదండి నేను ఆ పాపం అనుకున్నా చేస్తున్నాను, కాదనుకున్నా చేస్తున్నాను, గెలవలేకపోతున్నాను అని అంటే లేదు దృష్టి పెట్టండి.
కొంతకాలం దేవుని ప్రాధేయపడండి. అట్టి పాపం నుంచి చేయకున్నట్లు నాకు సహాయం చేయండి ప్రభు అని అనండి. నిజంగా మీరు ఎప్పుడైతే ఆ పాపం నుంచి విడుదల పొందుతారో అప్పుడు మీరు చూసుకోవాలి, మీలో అన్ని పాపాలు ఉండవు. ప్రతి విశ్వాసంలోనూ అన్ని పాపాలు ఉండవు, కొన్ని పాపాలు ఉంటాయి. మీరు ఓడిపోయే పాపాలు ఉంటాయి, వాటి మీద దృష్టి పెట్టండి. మీరు ఏ ఏ విషయాల్లో ఓడిపోతున్నారు? మాటల్లోనా, చూపుల్లోనా, చేతల్లోనా, డబ్బు దగ్గర, లేదంటే ప్రవర్తనలోనా, ఎక్కడ మీరు తప్పిపోతున్నారో ఒకసారి చూసుకొని అవన్నీ క్లియర్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎక్కడెక్కడ దేవునికి విరుద్ధంగా ఉన్నాయో అవి మీకు మీరే మీ పర్సనల్గా మీరు దృష్టి పెట్టుకొని 1, 2, 3, 4 ఇవి నా లోపాలు, ఈ 4 మీద మీరు దృష్టి పెట్టి ఈ 4 ఎలా గెలవాలో అని దేవుని దగ్గర ప్రార్థన చేసి కాస్త దృష్టి పెడితే తప్పకుండా దేవుడు మీకు సహాయం చేస్తాడు. అందుకే జై జీవితం కొరకు ఏం చేయాలి అన్నప్పుడు కొన్ని మెట్లు ఎట్టాం. అక్కడ క్రీస్తు సిలువను ఆశ్రయించాలి, పరిశుద్ధాత్మని సహాయాన్ని కోరుకోవాలి, దేవుని వాక్యాన్ని చదవాలి, అలాగే ప్రార్థన చేయాలి, సంఘ సహవాసాన్ని తీసుకోవాలి, విశ్వాసం ఉండాలి. ఇవి మీకు జై జీవితాన్ని గురించి కొన్ని చెప్పాం. వాటిని ఆ వాయిదాలను వాడించాలన్నమాట. పాపాన్ని తీసేసుకోవాలి. తర్వాత సమాధానం ఎలా వస్తుంది అనంటే, సమాధానం అనేది ఎలా వస్తుందంటే, సమాధానం ఎలా వస్తుందంటే క్షమాపణ అడుగుట ద్వారా, క్షమించుట ద్వారా మనకు సమాధానం అనేది వస్తుంది. ఇది మూడోది. అంటే మనకి ఎక్కడ కూడా బ్యాలెన్స్ ఉండకూడదు, ఎవరితోనూ బ్యాలెన్స్ అనేది ఉండకూడదు. సో అందరితో మనకి అంటే అందుకే అంటే రోమపత్రికలో సఖ్యమైతే అందరితోనూ సమాధానంగా ఉండుటకు ప్రయత్నించడి అంటాడు. అంటే అర్థం ఏంటి? సమాధానం అనేది ఎలా వస్తుంది? ఇప్పుడు 2 భార్యాభర్తలు ఉన్నారు, సమాధానం అనేది ఎలా వస్తుంది? తప్పు చేసిన వాళ్ళు క్షమాపణ అడగాలి. అవతల వాళ్ళు క్షమాపణ అడిగినప్పుడు యువతల వాళ్ళు ఏం చేయాలి? క్షమించాలి. కనుక అప్పుడు 2 భార్యాభర్తల మధ్య సమాధానం అనేది వస్తుంది. నేను క్షమాపణ అనేది లేకుండా సమాధానం అని వస్తుందా? ఎవరి మధ్య కూడా రాదు, ఏ భార్యాభర్తల మధ్య కూడా రాదు, అలాగే ఏ మనుషుల మధ్య కూడా రాదు. కనుక క్షమాపణ అనేది ఇచ్చిపుచ్చుకోవడం వల్లనే మనకు సమాధానం వస్తుంది. రైట్, అవతల వాళ్ళకి వచ్చినా రాకపోయినా మీకు రావాలి అంటే ఈ 2 చేసి తీరాలి. 1 క్షమించాలి, 2 క్షమాపణ అడగాలి. మంది తప్పైనప్పుడు, మన వైపు తప్పు ఉన్నప్పుడు క్షమాపణ అడగటానికి మనం మొహమాట పడకూడదు. తర్వాత అవతల వాళ్ళని మనకి ఎంత భారం ఉన్నా, ఎంత కోపం ఉన్నా సరే ఆ కోపాన్నంతా తీసేసుకొని మనం క్షమాపణ అడిగి. రైట్, ఇప్పుడు మీకు నేను అనేది ఏంటంటే, మీ హృదయంలో ఆయాసం ఉన్నప్పుడు సమాధానం అనేది ఉండదు. అయితే మీరు పని చేయండి. 1, మీకు ఎవరి మీదైనా ఆయాసం ఉన్నప్పుడు అడగగలిగే ధైర్యం ఉంటే, నాకు ఈ విషయంలో మీ పద్ధతి నచ్చలేదు, లేకపోతే నాకు ఈ సమస్య ఉంది మీతో అని వాళ్ళతో చెప్పేయండి. ఎవరితోనైనా మీకు అసమాధానంగా ఉంటే ఒక్కసారి శాంతంగా పిలిచి, ఇదిగో నాకు నీతో ఇబ్బంది ఉంది అని చెప్పేసేయండి. మనసులో పెట్టుకుని అశాంతితో బతికే కంటే ఆ విషయాన్ని ఏదో అవతల వాళ్ళకి మనం చెప్పేసి, ఇది నా సమస్య, ఇది నాకున్న ఇబ్బంది అని మనం చెప్పేసామనుకోండి, మన హృదయంలో ఉన్న ఆ బాధనంతా తీసుకెళ్ళి బయట పడేసి. కింద ఎవరో జాన్ వెస్లీ గారు అనుకుంటా, దైవజనుడు జాన్ వెస్లీ గారు అంటున్నాడు, నీకు విరోధమైనది ఏదైనాను నీ సహోదరుల్లో నీకు కనపడింది, నీకు ఇబ్బంది కలిగించేది ఏదైనా ఉంది అనిపించింది అనుకో, నీ హృదయంలో నుంచి అగ్నిని తీసి బయట పడవేసినట్లుగా వెళ్ళి నీ ఆయాసం ఏదో ఉన్నది ఆ సహోదరులతో చెప్పేసాయి. బాబోయ్ చెప్పలేనండి, నాకు అంత ధైర్యం లేదండి అని అంటే మర్చిపో. అంతే. 1 అడగలేకపోతే మర్చిపో, అడగాలనుకుంటే ఒకసారి ఒంటరిగా పిలిచి అడిగేసాయి. చూడండి, కావాలంటే చూడండి, మత్తయి సువార్త 18వ అధ్యాయం, మత్తయి సువార్త 18వ అధ్యాయము 15వ వచనం.
మరియు ఆ, నీ సహోదరుడు ఆ, నీ ఎడల ఆ, తప్పిదం చేసిన ఎడల ఆ, నీవు పోయి ఆ, నీవును అతడును ఆ, ఒంటరిగా ఉన్నప్పుడు ఆ. అతనిని గద్దించుము. రైట్. నీ పట్ల ఒకరు తప్పు చేశారు, నేను ఇబ్బంది పెడుతున్నారు అని అనుకుంటే, మిమ్మల్ని విసిగిస్తున్నారు, మిమ్మల్ని సాధిస్తున్నారు, లేకపోతే మిమ్మల్ని మోసం చేశారు అని మీరు అనుకుంటే ఒక్కసారి వెళ్ళి మాట్లాడేసేయండి. మీ హృదయంలో ఉన్న బాధ అంతా చెప్పేసేయండి. ఇదిగో మీరు నాకు ఇలా చేస్తున్నారు, లేదా నాకు ఇలా మీకు ఇబ్బంది ఉంది, మీతో నాకు ఇలాంటి ఇబ్బంది ఉంది, లేదా మీరు నాకు ఇలా చేశారని నేను అనుకుంటున్నానండి, మీ మీద నాకున్న ఇబ్బంది ఇదండి అని చెప్పేసేయాలి. చెప్పేమన్నాడు ప్రభు. నీ సహోదరుని ఎడల తప్పిదం చేశాడని నువ్వు అనుకున్న ఎడల నువ్వు పోయి నీవును అతడును ఒంటరిగా ఉన్నప్పుడు అతన్ని గద్దించు. అప్పుడు మనం చెప్పేసుకున్నాం అనుకోండి, అప్పుడు అవతల వాళ్ళు రైట్ అంటే తప్పు, ఒకవేళ నిజంగా వాళ్ళు తప్పు చేశారనుకోండి, వాళ్ళు ఒప్పుకుని క్షమాపణ అడిగారు అనుకోండి, మనం క్షమించేసాం అనుకోండి, ఇద్దరి మధ్య ఏమొచ్చేస్తుంది? సమాధానం వచ్చేస్తుంది. రైట్. ఒక్కొక్కసారి మనం ఏమనుకుంటాం అంటే మన కోణంలో ఆలోచించుకొని మనం తప్పు చేశాడని మనం అనుకుంటాం. కానీ వెళ్ళి మనం ఇదండి మీ వల్ల నాకు జరిగింది, ఇలా అనుకుంటున్నానండి అని అనేసాం అనుకోండి, అప్పుడు అవతల వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. అవతల వాళ్ళు ఇప్పుడు మాట్లాడుకున్నప్పుడు ఏమవుద్దంటే రైట్ మన కోణంలో ఆలోచించాం కాబట్టి మన రైట్ అవతల తప్పు అనిపిస్తుంది. అవతల వాళ్ళు కూడా మాట్లాడారనుకోండి, వాళ్ళ కోణంలో ఎంత రైట్ ఉందో ఎంత తప్పు ఉందో కూడా మనకి తెలుస్తుంది. కాబట్టి అలా ఇద్దరు మాట్లాడుకోవడం వలన ఒకవేళ తప్పు ఇద్దరు వైపు ఉందనుకోండి, తప్పులు ఇద్దరు వైపున ఉన్నాయనుకోండి, అప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఏమొస్తుంది? మొత్తం మీద సమాధానం అనేది వస్తుంది. మాట్లాడుకుంటే సమాధానం వస్తుంది. మాట్లాడుకోకుండా మీరు అక్కడే నేను ఇక్కడే ఉండి నా హృదయంలో నీ మీద ఉన్న బాధ నా హృదయంలో పెట్టేసుకుని నా మీద ఉన్న బాధ మీలో పెట్టేసుకుంటే మనం అప్పుడు అలాగే ఉండిపోతాం. దాని బదులు ఇప్పుడు కిరణ్కి నా మీద ఏదో ఉంది, నాకు కిరణ్ మీద ఏదో ఉంది, అది రగులుతూనే ఉంటుంది. అందుకే ఆ దైవజనుడు ఏమన్నాడంటే రగులుతున్న అగ్ని అన్నాడు. బాధ ఏదో పెట్టుకున్న బాధ ఎలాంటిదంట? అగ్నిలాగా రగులుతూ ఉంటుంది. అదేదో కిరణ్ దగ్గరికి వెళ్ళి నేను ఒక రోజున ఇది నాయన నీ మీద ఉన్న బాధ అని చెప్పేశాను, అప్పుడు కిరణ్ కూడా తన బాధ ఏం చేస్తాడు? చెప్పేస్తాడు. అప్పుడు మనం నా బాధ ఆయనకి చెప్పేసాం, ఆయన బాధ నాకు చెప్పేశారు, ఇప్పుడు ఇద్దరం ఫ్రీ అయిపోతాం. అలాగే మన హృదయంలో ఏమొచ్చేస్తుంది? సమాధానం. రైట్. అవతల వాళ్ళు రియలైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. అవతల వాళ్ళు నేను తప్పు చేశారని ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. అవతల వాళ్ళు తిరిగి ఎన్ని మాటలు అన్నా అనకపోయినా పర్లేదు. కానీ ఏంటంటే మన హృదయంలో ఉన్నదని మనం చెప్పాలనుకున్నది ఏం చేసాం? చెప్పేస్తే బరువు తగ్గిద్దట. ఆ అగ్ని అనేది బయటికి వెళ్ళిపోద్దంట చెప్పకపోతే. మరి చెప్పలేకపోతున్నానండి, నా వల్ల కాదండి, కిరణ్తో మొహమాడు గౌక్కు నేను అన్నానని ఫీల్ అయిపోతాడని ఇప్పుడు ఏం చేయాలి? నేను మింగే మర్చిపో, ఇంకంతే. ఒకటి ధైర్యం చేసి చెప్పేసేయి, లేదంటే నేను ఒక విషయం చెప్తానండి. చాలా వరకు మాట్లాడితే సమాధానం జరిగిద్దండి. ఇద్దరు దూరంగా ఉండి ఎవరిదాలు పెట్టేస్తున్నారు అనుకోండి, నేను దానికి ఎంతో ఊహించుకుని కిరణ్ మీద నేను ఇంకా నా అగ్ని పెంచుకుంటాను, నా బాధ పెంచుకుంటాను. అలాగే కిరణ్ కూడా నా మీద ఏదేదో పెంచుకుని తాను పెంచేసుకుంటాడు. ఉదాహరణకు చెప్తాను, మేము మాట్లాడుకోనంత వరకు తన మీద ఉన్న బాధ నాకు ఇంకా పెరిగిద్ది తప్ప తగ్గదు. అలాగే తనకున్న బాధ కూడా పెరగిద్ది తప్ప తగ్గదు. మాట్లాడేసుకుంటే ఫ్రీ అయిపోతాం. మాట్లాడుకుంటే ఏమవుద్దంటే మధ్యలో కూడా కొంతమంది ఉంటారు, కుటుంబాల మధ్య జరిగేది ఏంటంటే కొంతమంది ఉంటారు మధ్యలో ఉన్నవాళ్ళు, వాళ్ళు మాట్లాడే మాటలను బట్టి గొడవలు పెరిగిపోతాయి. మీరిద్దరున్నప్పుడు వాళ్ళు మాట్లాడరు, నువ్వు ఉన్నప్పుడు నీళ్ళే మాట్లాడతారు, వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకిలా మాట్లాడతారు. ఇంతకీ వీళ్ళన్న విషయాలు వాళ్ళకి తెలియదు, వాళ్ళన్న విషయాలు వీళ్ళకి తెలియదు. కానీ వీళ్ళ మధ్యవర్తులు చెప్పిన మాటలను బట్టి ఏమవుతుందనమాట? కోపాలు తాపాలు పెరిగిపోతాయి. అమ్మా నువ్వు ఇంతకీ చాలామందిని అలా ఎదురు బదురు పెట్టి మాట్లాడినప్పుడు నువ్వు ఎలా అన్నావు అంటానంటే నేను ఎప్పుడు అన్నానంటారు, వీళ్ళు నేను ఎప్పుడు అన్నానని ఎలా అంటారు కదా. అంటే మధ్యవర్తులు ఎవరైతే మాటలు మోసేవాళ్ళు ఉంటారో వాళ్ళ వల్ల కూడా గొడవలు పెరిగిపోతాయి. కనుక మధ్యవర్తులకి అంత అవకాశం ఇవ్వకుండా మనమే వెళ్ళి మాట్లాడేసేస్తే మనకి ఏమొచ్చేస్తుంది? మన బాధని అవతలకి చెప్పేసుకుంటే మన హృదయంలో కూడా ఏమొస్తుంది? సమాధానం వస్తుంది. ఇది నేను చెప్పాల్సిన విషయాలు. సమాధానం రావాలి అంటే ఒకటి, చింత మీద మనకి గెలుపు ఉండాలి. రెండోది, పాపం మీద గెలుపు ఉండాలి. మూడోదిగా క్షమాపణ అనేది నెగ్గాలి, క్షమించుకోవాలి, క్షమాపణ అడగాలి. అలాగే
ఒకరి మీద ఒకరు మన ఆయాసాన్ని ఏం చేయాలంటే చెప్పేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, చెప్పమనండి, గొడవకెళ్ళమని కాదు ఉద్దేశం. మీ బాధ ఏంటి ఏదో మర్యాదపూర్వకంగా చెప్పండి. అలా అని ఇంటి ఎదురింగా వెళ్ళి గేటుని ఇలాగ కొట్టి మాట్లాడమని కాదు. ఇంట్లోకి వెళ్ళి ఆ వ్యక్తితో ఒంటరిగా ఉన్నప్పుడు, కండిషన్ ఇచ్చాడు కదా ప్రభు, ఎప్పుడు చెప్పాలంట? ఒంటరిగా ఉన్నప్పుడు చెప్పాలి. నలుగురి మధ్య చెప్పి అలర చేయకూడదు. ఒంటరిగా ఉన్నప్పుడు మాట్లాడుకుంటే, ప్రభు ఎందుకు ఒంటరిగా ఉండమన్నాడంటే, ఒకటి అలరవకుండా ఉంటుంది, రెండోది ఏంటంటే అవతల కూడా మాట్లాడతారు. మనం ఒంటరిగా మాట్లాడినప్పుడు మనం చెప్తాం. అప్పుడు అవతల కూడా ఏం చేస్తారు, వాళ్ళు చెప్పాలని కూడా చెప్తారు. చెప్తే ఎవరెవరు తప్పులో ఏంటంటో, ఎవరెంత తప్పు అనేది తెలుసుకుంటాం. అప్పుడు సమాధానం పడడానికి అవకాశం కలుగుతుంది అన్నమాట. మరొకసారి చెప్పండి, మరి ఈ చింత మీద, ఈ పాపం మీద, ఈ యొక్క ఆయాసాల మీద మనం గెలిస్తేనే మన హృదయంలో ఏముంటుంది? చెప్పండి, చింత లేదు అనుకోండి. ఇప్పుడు ఉదాహరణకి చింతే లేదు, మీకు ఈ చింతే లేదనుకోండి, మీలో ఏ పాపమే లేదనుకోండి, మీకు తెలిసిన పాపాలన్నింటినీ మీరు గెలిచేశారనుకోండి, రైట్. మూడోది, మీకు ఎవరి మీద ఆయాసం లేదనుకోండి, రైట్. ఇప్పుడు మీ హృదయంలో ఏముంటుందండి? సమాధానం ఉంటుంది. మీరు పీస్ అయిపోతారు. ఈ మూడు లేకపోతే మీ హృదయంలో భయం ఉండదు, ఆందోళన ఉండదు, కలవరం ఉండదు. అంతే, ఇంక ఈ మూడే. ఇంకోటి ఉందండి, అదేంటంటే భయం, మరణ భయం. మరణ భయం అనేది తీసేయాలి. మనకి ఏదైనా జలుబు కానీ రోగం వచ్చిందనుకోండి, ఏదైనా రోగం వచ్చిందనుకోండి, ఏమైపోతాం? మనం భయపడిపోతాం, కంగారు పడిపోతాం. ఆ మరణ భయం కూడా మనకు పోయిందనుకోండి, ఇక మన హృదయంలో ఏ భయము ఆందోళన ఉండదు, సమాధానం మన హృదయంలో వెళ్ళిపోతుంది. రైట్. సమాధానకర్త అయిన క్రీస్తు మన హృదయంలో సమాధానాన్ని దయచేయునుగాక. మరోసారి చివరి